Hi hello everyone, welcome to VSP Unity. So మనం ఆల్రెడీ సెమ్ 2లో టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ని చేయడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సెమ్ 2లోని సెమ్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోని సెకండ్ క్వశ్చన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినట్లయితే అంటే dy by dx is equal to dy by dx into x square y cube into x square y cube plus xy is equal to 1 అని ఇచ్చింది అనుకోండి. ఏ విధంగా సాల్వ్ చేయాలి? సో మనకు క్వశ్చన్లో ఈ పలానా మెథడ్ నుంచి సింప్లిఫై చేయండి అని మనకు మెన్షన్ చేస్తారు, చేయరు. సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆ క్వశ్చన్ని కొంచెం కేర్ఫుల్గా గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ క్వశ్చన్ని ఇక్కడున్న ఫంక్షన్ని ఆర్హెచ్ఎస్ఐ తీసుకొచ్చారనుకోండి, ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ప్రాబ్లం చెప్పొచ్చు, ఇట్లనే ఎందుకు చేసారు సార్ అనే డౌట్ రావచ్చు. సో అందు గురించి మనం అన్ని వేలని ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ xy అని రాద్దాం. సో దీని తర్వాత ఒకసారి వేరియబుల్ సపరబుల్ మెథడ్ ట్రై చేయండి, వస్తుందా? అంటే ఎక్స్లన్నీ వన్ సైడ్, వైలన్నీ వన్ సైడ్, రావట్లేదు, రైట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివైని సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఏమైనా అవకాశం ఉందా? లేదు. వై ఈక్వల్ టు విఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఏమైనా అవకాశం ఉందా? సో ఎలాంటి అవకాశం లేదు. అంటే ఇది ఇట్లా చేయొద్దు, దీనికి ఇంకేదో మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ గురించి మనం ఇప్పుడు ట్రై చేద్దాం, ఏ మెథడ్ ఉంది అన్నది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ dy by dxని ఇక్కడ సైడ్ పంపించే ప్రయత్నం చేద్దాం. ఏమవుతుంది? dx by dy ఈజ్ ఈక్వల్ టు dy by dy ఇక్కడ వస్తే రివర్స్ అవుతుంది. సో ఇది ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ xy అని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ఓకే, సో ఇప్పుడు xyని మనం LHSI తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. చేస్తే మనకి ఇది ఏదైనా ఒక ఈక్వేషన్ లా కనిపిస్తుందా, వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేయొచ్చా అన్న విషయం గురించి మనం ట్రై చేసే ప్రయత్నం చేద్దాం అనమాట. ఓకే, సో దేన్ని తీసుకొని వద్దాం, ఎక్కడి సైడ్ తీసుకొని వద్దాం అన్నది ఒకసారి మీరు చూసినట్లయితే వై క్యూబ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ని LHSI తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. dx by dy మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు xy. సో మీరు ఇలా చూస్తే మనకి ఇది కూడా ఏ మెథడ్లో ఏ ఫామ్లో మనకి ఇక్కడ క్లిక్ అవ్వట్లేదు. సో మనం ఇంకా దీన్ని మాడిఫై చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మనం దీన్ని గమనిస్తే ఇది మనకు లీనియర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి, ఎగ్జాక్ట్ లీనియర్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లీనియర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి. సో లీనియర్ ఫామ్ ఎలా ఉంటుంది? dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అనేది లీనియర్ ఫామ్ అనమాట. సో ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలి, సో ఇక్కడ y ఉంటే ఇక్కడ y టర్మ్స్ ఉండాలి. అని ఇక్కడ మనకు డినామినేటర్లో y ఉంది, ఇక్కడ x టర్మ్ కూడా ఉంది. అంటే ఈ xని ఇక్కడ నుంచి రిమూవ్ చేసే ప్రయత్నం చేద్దాం అనమాట. ఈ xని ఇక్కడ నుంచి తీసేసే ప్రయత్నం చేద్దాం, ఏమవుతుంది? సో డివైడ్, ఓకే, సో p ఆఫ్ x ఇంటూ వై కావాలి, అంటే మనకి ఇక్కడ p ఆఫ్ y ఇంటూ x కావాలి. సో x అనేది సింగిల్ x కావాలి, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అలాంటివి అవసరం లేదు. అంటే మనం దీనికి బదులు దీన్ని ఇక్కడ సైడ్ పంపిద్దాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో dx by dy మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఎట్లుంది? dx by dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y ఫామ్లో కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఇది మొత్తం వైలో ఉండాలి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉండొద్దు అంటే డివైడ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. సో 1 by x స్క్వేర్ ఇంటూ dx by dy మైనస్ xy by x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై క్యూబ్ అనమాట. సో x ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది? 1 by x స్క్వేర్ ఇంటూ dx by dy
is equal to minus y by x is equal to y cube. సో మీరు ఇది మనకు బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాగా ఉంది, బెర్నౌలీ ఫామ్లో కన్వర్ట్ అయింది. ఓకే, బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోకి కన్వర్ట్ అయింది. సో ఈ విధంగా బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయితే మనం ఏం చేయాలి, దీన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్లో చేయాలి ఫైనల్గా. అంటే ఇది ఇట్లా ఉండొద్దు. సో దీన్ని మనం ఏమైనా చేయాలి అంటే ఇక్కడ ఉన్న -1/x ప్లేస్లో ఏదైనా ఒక వేరియబుల్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్ us టేక్ -1/x is equal to ఏదైనా ఒక u అనుకుందాం, యూనో వీనో ఏదో ఒకటి అనుకోండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అని బోత్ సైడ్ చేద్దాం. ఓకే, y అని బోత్ సైడ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ dx/dy కావాలి కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y అని బోత్ సైడ్ చేస్తే -1/x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అంటే -1/x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -1/x² అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1/x² ఇన్నర్ డెరివేటివ్ వచ్చేసి dx/dy అవుతుంది ఇజ్ ఈక్వల్ టు du/dy అవుతుంది. అంటే ఫైనల్గా 1/x² ఇంటూ dx/dy ప్లేస్లో మనం du/dyని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనేది మనకు ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూడండి. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ du/dy -1/xని u అనుకున్నాం కదా, సో u ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y³ లాగా కన్వర్ట్ అయింది. సో ఇది ఫైనల్గా మీరు మొత్తాన్ని గమనిస్తే ఏ విధంగా ఏ ఫామ్లోకి కన్వర్ట్ అయిందో చూసినట్లయితే లీనియర్ ఫామ్లో కన్వర్ట్ అయింది. du/dy ప్లస్ y ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు y³. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లకి కన్వర్ట్ అయింది. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లకు కన్వర్ట్ అయితే మనం ఇక్కడ దీని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకేమొస్తుంది, కంపేర్ ఇట్ విత్ జనరల్ ఫామ్ du/dy ప్లస్ p ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ u. ఓకే, కన్వర్ట్ చేస్తే p ప్లేస్లో y ఉన్నట్టు, q ప్లేస్లో y³ ఉన్నట్టు. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. లీనియర్ ఫామ్లో ఉంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, e పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dy. ఓకే, p dy e పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy. yకి ఇంటిగ్రేషన్ y²/2 yకి ఇంటిగ్రేషన్ y²/2 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తే ఈ ఈక్వేషన్కి మనకు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏమవుతుంది, జనరల్ ఫామ్ ఏముంటుంది, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్లస్ ఎన్ని ఏ ఫామ్లో ఉంటాయి, వైలో ఉంటాయి కాబట్టి dy ప్లస్ c అనమాట. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. u ఇంటూ e పవర్ ఆఫ్ y²/2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q అంటే y³ ఇంటూ e పవర్ ఆఫ్ y²/2 ఇంటూ dy ప్లస్ c అనమాట. సో దీని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మనకు జస్ట్ ఒక ఇంటిగ్రేషన్ దగ్గర మనం లాస్ట్లో ఆగిపోయాం. సో ఇప్పుడు దాని ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయాలి, ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా చేయడానికి రాకొచ్చింది కాబట్టి ఇక్కడ పవర్లో ఉన్నదాన్ని మళ్ళీ ఒక వేరియబుల్గా కన్సిడర్ చేసుకుందాం. ఏదైనా ఒక వేరియబుల్ని రీప్లేస్ చేద్దాం. y²/2 ఈజ్ ఈక్వల్ టు సమ్ t అనుకున్నట్లయితే y² ఈజ్ ఈక్వల్ టు 2t అవుతుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y అని బోత్ సైడ్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. y ఆర్ x ఏదో ఒకటి చేసేద్దాం. చేస్తే 2y ఇన్నర్ డెరివేటివ్ dy/dt విత్ రెస్పెక్ట్ టు t చేసినాం అనుకోండి, 2 tకి 1 అవుతుంది. అంటే 2y dy ఈజ్ ఈక్వల్ టు 2dt. 2 క్యాన్సిల్ అయితే
వై డివై ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. ఓకే, సో వీటిని అంటే ఇది ఇది ఇందులో రీప్లేస్ చేద్దాం. చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, యూ ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ y square into e power of y square by 2 y dy plus c. సో y dy ప్లస్ లో dtని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, y స్క్వేర్ ప్లస్ లో 2tని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ లో 2tని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఈ పవర్ ఆఫ్ t అవుతుంది. అండ్ y dy ప్లస్ లో dtని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ c. ఓకే, సో 2ని బయటికి తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ టీ డిటి. సో దీన్ని సో మనకి ఇంటర్లో మెథడ్లు ఉంటాయి. సో హైలైట్ ఫామ్ని యూజ్ చేసుకుని దీన్ని చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా. సో కానీ అంతకంటే ముందు మనకు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఉంటుంది. ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, యూ ఈ పవర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టీ పవర్ ఆఫ్ టీ మైనస్ ఈ పవర్ ఆఫ్ టీ, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా అనమాట, ప్లస్ సి. ఇప్పుడు అన్నీ రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో రీప్లేస్ టీ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 2 యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఎక్స్. ఈ రెండింటిని రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది చూడండి, మైనస్ 1 బై ఎక్స్ y square by 2 y square by 2. ఇక్కడ కాన్స్టెంట్ని కూడా c ఇంటూ ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ బై 2గా రాదాం. కాన్స్టెంట్ ఏమన్నా రాసుకోవచ్చు కదా. సో మనం ఆర్హెచ్ఎస్లో ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ బై 2ని కామన్ తీసుకుంటే మనకేమొస్తుంది, 2y స్క్వేర్ బై 2 మైనస్ 2 ప్లస్ c ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ y స్క్వేర్ బై 2 అని రాయొచ్చు, రైట్? ఓకేనా? సో ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ బై 2 ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ బై 2ని క్యాన్సిల్ చేస్తే మనకు ఫైనల్గా ఏం మిగిలింది ఒకసారి చూద్దాం. మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే y స్క్వేర్ మైనస్ 2 ప్లస్ c అనేది మిగిలింది. సో మళ్ళీ దీన్ని ఎల్సిఎం అవి ఇక్కడ ఇది అక్కడ సైడ్ పంపిస్తే ఎక్స్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ xc. ఓకే, xc అన్నా c అన్నా సో అన్నీ మనకు కామన్, నో ప్రాబ్లం. ఈ కాన్స్టెంట్ కాబట్టి ఎట్లన్నా రాసుకోవచ్చు. సో వీటన్నిటిని వన్ సైడ్ తీసుకొని వెళ్తే, ఈ వన్ ఇక్కడ సైడ్ తీసుకొని వెళ్తే మనకేమవుతుంది, ఎక్స్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ xc ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మీరు చూసి కంగారు పడవద్దు ఆన్సర్లో, ఇది కాన్స్టెంట్ కాబట్టి అది ఏమైనా ఉంటుంది, మిగిలింది మాత్రం కరెక్ట్గా ఉండాలి. సో ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్ అనమాట. ఇచ్చిన ఈక్వేషన్కి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ xc ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రిక్వైర్డ్ సొల్యూషన్. ఇది ఏ విధంగా వచ్చింది అనుకోవద్దు, ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం ఎక్స్ట్రా రాసుకున్నాం. ఇది రాసుకునకపోతే ఈ ప్లేస్లో మనకు ఈ పవర్ ఆఫ్ మైనస్ వై స్క్వేర్ బై 2 అనేది ఒకటి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో ఇది మనం కాన్స్టెంట్ని మనం ఏమైనా రాసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రాయడం జరిగిందనమాట. సో మనకు సెమ్ 2కి సంబంధించిన టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఇంకా మనకు 28 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 28 క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.